welcome to our channel Anshu Simba Vlogs. Here is one more vlog అండి. సో మేమైతే ఈరోజు కొండగట్టు బయలుదేరుతున్నాం, దర్శనం చేసుకొని వస్తాము. అండ్ మీరు కూడా మాతో పాటు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా జర్నీ అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఓకేనా? అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. అండ్ డోంట్ మిస్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తున్నాము. సో మనకైతే టిఫిన్ కార్లోకి వచ్చేసిందండి. సో తినేద్దాం. సో ఏంటి సంగతులు ఇంకా? సో మీకు అందరికీ తెలుసా కొండగట్టు వేములవాడ ఎక్కడ ఉంటుందో ఏంటో? సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టిఫిన్ అయితే చేసేసామండి. అండ్ ఏదో ఒకటి తింటేనే కదా యాక్టివ్గా ఉంటాం మనం, డెఫినెట్లీ తినాలి. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు మాతో పాటు. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చాము మేము. ఎస్, మమ్మీ డాడీని అయితే పికప్ చేసేసుకున్నాము. అండ్ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రయాణం అయితే సాధారణ ప్రయాణం కాదని అయితే చెప్తానండి. ఎందుకంటే రాజన్న అంజన్న దర్శనం కోసం ఒక అద్భుతమైన అందమైన ఆధ్యాత్మిక యాత్ర అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మా గోదావరికని రోడ్స్ అండి. ఇదంతా కూడా మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది పక్కన. సో ఇక్కడ నుంచి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్. అండ్ ఇక్కడ నుంచి నాకు తెలిసేది ఒక 2.5 hours పడుతుందండి మనకి ఈజీగా. తొందరగానే వెళ్తాము. బస్ అయితే ఇంకా లేట్ అవుతుంది. సో మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం పర్లేదు, తొందరగానే రీచ్ అయిపోతాము. ఎంత బాగుంది కదండి వ్యూ, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. వెళ్తున్న ప్రతిసారి ఈ రోడ్లు ఎందుకో నాకు చాలా బాగా నచ్చుతాయండి. ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇదంతా కూడా బసంత్ నగర్ టోల్ గేట్. సో గాయ్స్ ఎవరైనా ఇంకా మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. అండ్ ఇది కరీంనగర్ అండి. కరీంనగర్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఆల్మోస్ట్ మనకు ఒక 1 hour 1.5 hour పడుతుంది మన గోదావరిఖని నుంచి కరీంనగర్ వరకు. సో ఇదంతా కూడా కరీంనగర్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనకైతే ఇంకా తొందరగానే రీచ్ అయిపోతాము. ఆల్మోస్ట్ ఇంకొక 1 hour అని అయితే చెప్పొచ్చు ఈజీగా. గాయ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. సో అలా బాబుని అలా పైకి ఎగరేస్తూ క్యూట్ మదర్ అండ్ చైల్డ్ పిక్ విత్ బటర్ఫ్లైస్, అంతే కదా. సో చాలా బాగుంది కదా. ఇలాంటివన్నీ దారిలో అలా చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. చూసారు కదా, ఇటు వెళ్తే వేములవాడ, అటు వెళ్తే ఇంకొక రూట్. సో ఇక్కడ నుంచి ఇంకొక 30 minutes పడుతుంది అంతే. సో దిస్ ఈజ్ శాతవాహన యూనివర్సిటీ. అండ్ ఇక్కడ నుంచి మన వేములవాడకైతే రూట్ స్టార్ట్ అయిపోతుంది. సో లెట్స్ ఎంజాయ్ దిస్ రైడ్. సో ఫైనలీ మేమైతే ఇంకా వేములవాడకు వచ్చేసామండి. సో చూడండి, రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వేములవాడ. ఎస్, ఇదే ఇంకా ఆర్చ్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంకా సో ఇంకా ఇక్కడ నుంచి రీచ్ అవ్వడానికి ఒక 2-3 kilometers అయితే ఉంటుంది. సో టెంపుల్కి అయితే ఈ రూట్లో వెళ్ళాలి. చూసారు కదా ఎంత బాగున్నాయో రోడ్స్ కూడా. అండ్ శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం రాజన్నగా పిలుచుకునే స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారండి. అండ్ ముందుగా మనమైతే ఫస్ట్ వేములవాడ అయితే వెళ్తున్నాము. అండ్ వేములవాడ రాజన్న దర్శనం అయిపోయిన తర్వాత కొండగట్టు అంజన దర్శనానికి అయితే బయలుదేరుతాము.
అండ్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అండి ఇంకా. సో ఇదంతా కూడా వేములవాడనే ఇదంతా కూడా. సో చూస్తున్నారు కదా బోర్డ్స్ అక్కడ మనకి క్లియర్గా ఉంటాయి రాసి. సో స్వామివారి ఆలయానికి వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలి, ఐ మీన్ లెఫ్ట్ సైడ్కి. సో అటు సైడ్ వెళ్తే మనకి కొండగట్టు వస్తుందండి. సో అది వేరే రూట్ ఇంకా. సో ఇదంతా కూడా ఇంకా వేములవాడ. ఈ రోడ్స్ అన్నీ కూడా వర్షం కారణం వల్ల ఇలా ఉన్నాయండి, లేకపోతే కొంచెం బాగానే ఉంటుంది పార్కింగ్ ప్లేస్లో. అండ్ నేనైతే ఇంకా గుడికి వెళ్ళాలంటే మనకి మంచిగా పూలు ఉంటే బాగుంటుంది కదా. సో అక్కడే ఇంకా పూలు అయితే తీసేసుకున్నాము. అండ్ హస్బెండ్ ఇలా ప్రేమతో పూలు కొనిస్తే ఎంతమందికి ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ కూడా సేవ కోసం వస్తూ ఉంటారండి చూడండి. సో ఎస్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసాము. రష్ అయితే లేదు, సో ఫ్రీగానే ఉంది, హ్యాపీగానే వెళ్తున్నాము. ఇదంతా కూడా ఇంకా గుళ్ళో అండి. అండ్ యాక్చువల్గా మన వేములవాడలో ఉన్న రాజన్న స్వామి గుడి అయితే ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందరం అయితే దర్శనాల కోసం భీమన్న గుళ్ళో జరుగుతున్నాయి. సో ప్రజెంట్ అయితే మనం భీమన్న గుళ్ళోనే ఉన్నామండి. సో చూస్తున్నారు కదా, ఇదే మన భీమన్న గుడి. ఎంత బాగుంది కదా దేవుడు, చూడండి లోపల. సో మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాము, చాలా బాగా అయింది. చాలా తక్కువ మందే ఉన్నారండి. సో మాకు లేట్ అయినందుకు చాలా హ్యాపీగా తొందరగా దర్శనం అయిపోయింది. చూడండి మా సింహ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. బికాస్ పిల్లలతో వెళ్ళినప్పుడు దర్శనాలు ఫాస్ట్గా అయితే ఇంకా హ్యాపీ కదండి. అదేంటో మాకేంటో తెలీదు, ఆ దేవుడి దయ ఏమో తెలీదు. మేము లేట్గా వెళ్ళినా కూడా దర్శనాలు అయితే తొందరగా అవుతాయి మాకు ఎప్పుడైనా అంతే. ఇవన్నీ కూడా లింగాలు ఎంత బాగున్నాయి కదా. ఓకే తాగేసేయ్. ఓకే. భీమన్న గుళ్ళో ఉన్న మన ఆంజనేయ స్వామిని కూడా మేమైతే దర్శనం చేసేసుకున్నాము. అండ్ చాలా బాగా దర్శనాలు అయితే అయిపోయాయి. చూడండి ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ దేవుళ్ళు, ఇదంతా కూడా గుడి లోపలే ఉంటుందండి. సో యాక్చువల్గా ఎక్కువ అందరూ రాజన్న గుడికి మాత్రమే వస్తారు, ఈ భీమన్న గుడికి రారు. బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మొత్తం భక్తులందరూ కూడా ఇంకా భీమన్న గుళ్ళోకే వచ్చి మొక్కుకుంటున్నారు. సో చాలా బాగా దర్శనాలు అయితే అయిపోయాయి. ఇదంతా కూడా గుడి ఆవరణ అండి, చాలా బాగుంది. అండ్ ప్రసాదం కౌంటర్. సో మేము వచ్చేలోపే మా డాడీ అయితే మా కోసం లడ్డు తీసుకొని రెడీగా పెట్టాడు. అండ్ పులిహోర అయితే అయిపోయిందండి, బికాజ్ అప్పటికే చాలా టైం అయింది కదా. పులిహోర అయితే మాకు అందలేదు, బట్ ఎనీవేస్ లడ్డు అయితే అందింది. బట్ లడ్డు చాలా బాగుంటుంది, ఎవరికైనా ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి, చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది లడ్డు అయితే. అండ్ మేమైతే ఇంకా అక్కడ అన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. సో ఆల్మోస్ట్ అక్కడ గుళ్ళన్నీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, సో ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. అండ్ మేమైతే ఇంకా బద్దిపోషమ్మ దేవాలయంకి అయితే వచ్చేసాము. ఫుల్ రష్ ఉంది బాబోయ్, నిజంగా అసలు ఎంత రష్ ఉందంటే భీమన్న గుళ్ళో అంత రష్ లేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా రష్ ఉంది. బట్ మేము ఆ తల్లిని కూడా దర్శించుకొని ఇంకా ఫాస్ట్గా వచ్చేసాము. సో చూడండి ఇంకా అంశు దారిలో ఇంకా అది కొని ఇది కొని అని స్టార్ట్ పెట్టేసింది ఆల్రెడీ. బట్ చెప్తే వింటుంది బంగారు తల్లి, నిజంగా సో క్యూట్. నా ఇద్దరు పిల్లలు కూడా నన్ను అస్సలు ఇబ్బంది పెట్టారు. పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటే మళ్ళీ మీకు మంచిగా దర్శనం జరగాలి అని అర్థం. సో ఎస్ గాయ్స్, వేములవాడ దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మేము కొండగట్టు వెళ్తున్నాము. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయిందండి. సో లేట్గా బయలుదేరాం కాబట్టి ఎంత రష్ ఉంటుందో ఎలా ఉంటుందో అని కొంచెం అయితే టెన్షన్ అయింది మాకు. బట్ డెఫినెట్గా చాలా బాగా దర్శనం అయితే అయింది. అండ్ నెక్స్ట్ అయితే మేము కొండగట్టు వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వేములవాడ నుంచి మనకు కరెక్ట్గా ఒక 40-45 మినిట్స్ పట్టుద్ది. సో మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆంజనేయ స్వామిని కూడా దర్శనమిస్తున్నారు కదా. దారిలోనే జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ వినిపించే నామస్మరణ, ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన భక్తి అనుభూతిని అయితే ఇస్తాయండి. సో వచ్చేసాము శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము కొండగట్టుకి. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. సో దిస్ ఇస్ ద ఎంట్రీ. ఇక్కడ నుంచి మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ లోపల కూడా కార్లని పార్క్ చేస్తూ ఉంటారు.
ఇదంతా కూడా ఇంకా కొండగట్టండి. సో కోతులు అయితే చాలా ఉంటాయండి. కొంచెం డోర్ మనం ఓపెన్ చేసి పెట్టామంటే అంతే ఇంకా సంగతులు. సో కొండగట్టు అంటే మనం కొండ ఎక్కాల్సిందే కదా. సో ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలంటే మనం ఈ కొండ అయితే ఎక్కాల్సిందే అండి. అండ్ దారి మధ్యలో కోతులు చాలా ఉంటాయి. మన చేతిలో ఏదైనా బ్యాగ్ ఉంది అంటే కష్టమే ఇంకా. ఆ బ్యాగ్ మన చేతిలో ఉండదు. ఆ నెక్స్ట్ మినిటే కోతి దగ్గర ఉంటుంది. సో కోతి కోతి అంటున్నాను కానీ నిజంగా ఆ కోతులే కదండి అక్కడ రక్షణలాగా అనిపిస్తుంది మన ఆంజనేయ స్వామి దగ్గర. సో ఇలా ఫెసిలిటీస్ కూడా పెట్టారండి. ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వెళ్ళడానికి చాలా బాగుంది కదా. సో డెవలప్ చేస్తున్నారు. సో ఇంకా డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ చూడండి ప్రధాన ఆలయం ఇటు సైడ్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్కు ఏంటంటే మనం కోనేటిలో స్నానం చేయాలంటే కూడా రెండు కూడా ఒకటే వైపు దారి. అప్పట్లో అయితే అలా ఉండేది కాదు. ఇప్పుడు రెండు కూడా ఒకటే సైడ్ పెట్టారు. సో ఇదండి మన ఆంజనేయ స్వామి ఆలయం. వచ్చేసాము. సో ఎంత బాగుంది కదా వెదర్. చాలా బాగుంది. మాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం భయం వేసిందండి ఎందుకంటే వెనకాలనే ఉన్నాయి అన్నీ కూడా. సో వానర సైన్యం వెనకాల ఫాలో అవుతుంది మనల్ని. అండ్ మేమైతే ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. సో చాలా బాగా అయింది దర్శనం కూడా మాకు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అవ్వలేదు. అంతే కదండి, ఆ దేవుడి అనుగ్రహం ఉంటే తప్పకుండా మనకైతే ఏ ఆటంకం లేకుండా మనకైతే దర్శనం జరుగుతుంది అని అయితే ఇదే నిదర్శనం. అండ్ మమ్మీ డాడీ కూడా మాతో పాటు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడలేదు. హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. అందరి దర్శనాలు కూడా చాలా హ్యాపీగా అయిపోయాయి. సో ఏ టైం అయిద్దో ఏంటో అని కొంచెం టెన్షన్ అయిందండి. బట్ ఇట్స్ ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇదంతా కూడా ఇంకా ఆలయం సరౌండింగ్స్ అండి. సో మేము ఇంకా కాసేపు కూర్చొని అక్కడ బయలుదేరిపోయాము. సో చాలా బాగా ఉంది. చూడండి ఎలా తింటున్నాయో మన వానర సైన్యం కూర్చొని. ఇంకా మేమైతే అక్కడ పిక్స్ దిగాము. సింబా కూడా మాతో పాటే అసలు పాపం మార్నింగ్ నుంచి వాడు కూడా ఓన్లీ టిఫిన్ చేశాడండి అంతే. బట్ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు నిజంగా. అంశు అయినా సింబా అయినా చూడండి ఎంత హ్యాపీగా అదే ఎనర్జీతో ఉన్నాడు. అండ్ అక్కడ నుంచి మేమైతే ఇంకా బేతాళ స్వామి ఆలయంకి అయితే బయలుదేరిపోయాము. సో అక్కడే ఉంటుందండి. మనం ఆ గట్టు కొంచెం దిగుతూ ఉండగా కింద మనకి కనిపిస్తూ ఉంటుంది బేతాళ ఆలయం అని. సో డెఫినెట్గా అది కూడా ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ అంశు సింబా ఇద్దరు కూడా వాళ్ళ మనీ దాచుకున్నారు వాళ్ళ కిడ్డీ బ్యాంక్లో. సో అందులో ఉన్న మనీ తీసి ఇలా ఎటైనా వెళ్తే డెఫినెట్గా వాళ్ళిద్దరు కూడా ఇలా మనీ వేస్తారు. సో అలా మేము అలవాటు చేసామండి. ఎందుకంటే ఇలా అప్పుడప్పుడైనా కొన్ని మంచి పనులు అయితే చేయాలి కదా. సో అండ్ ఇవన్నీ కూడా డబ్బులు వాళ్ళ కిడ్డీ బ్యాంక్లోవే. సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంశు అయితే ఎంత హ్యాపీగా ఉందో దట్ అది చాలండి మనకి కదా. అక్కడైతే మన వెహికల్స్ అన్నిటికీ పూజ చేస్తారు, అక్కడే చేస్తుంటారు పూజ. అండ్ ఇదండి ఇంకా మన మొత్తం కొండగట్టు ఆవరణ. సో పునర్దర్శన ప్రాప్తిరస్తు. సో కొండగట్టు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి, ఎస్ ఆకలిస్తుంది కదండి. సో వెళ్ళాలి కదా. మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినలేదు, ఓన్లీ టిఫిన్ చేసి అయితే బయలుదేరాము. అండ్ దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాతనే కదా మనమైతే తినేది. సో నెక్స్ట్ అయితే ఇంకా మేమైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాము. బట్ ఆకలి అయితే దంచేస్తుందండి. సో ఫస్ట్ అయితే ఇంకా తినేసేయాలి అని డిసైడ్ అయిపోయాము. అండ్ మేమైతే ఇక్కడ చికెన్ తీసుకొని వండించామండి. సో అక్కడ మనకి వండుతారు. సో దానికి ప్రైస్ అనేది ఉంటుంది. సో అది ఇచ్చేస్తే మనకి వాళ్ళే చికెన్ కొట్టి వండి ఇచ్చేస్తారు. అండ్ మేమైతే ఇంక అక్కడ చికెన్ కుక్ చేపించుకొని చపాతీస్ కూడా చేపించుకున్నాము అక్కడే. అండ్ రైస్ ఆల్రెడీ మమ్మీ ఇంట్లోంచి తీసుకొని వచ్చింది, మార్నింగే పెట్టేసింది. అండ్ మేమైతే ఇంకా వచ్చి ఇక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆగామండి. సో చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. ఇలా ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చోవాలన్నా ఛార్జే అండి మనకి. అంటే హవర్లీ బేస్డ్ మీద ఛార్జ్ ఏం చేయరు, కానీ మనం ఇక్కడ కూర్చోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా 100 రూపీస్ పే చేసి ఈ ప్లేస్లో స్టే చేయాలి ఎవరైనా సరే. అండ్ కుక్ చేసుకొని ఉంటే మాత్రం 200 అంట. సో అన్నీ కమర్షియల్ అయిపోయాయండి. ఖాళీగా ఉన్న ప్లేసెస్ వాడుకోవడానికి కూడా ఇప్పుడు ఇంకా ఛార్జ్ చేస్తున్నారు. అలా అయిపోయింది
మన కమర్షియల్ లైఫ్. సో చూస్తున్నారు కదా, చపాతీ విత్ చికెన్ అయితే తింటున్నాము. సింబా కూడా ఫుల్ ఆకలిగా ఉన్నాడు, వాడు కూడా పాపం దంచేస్తున్నాడు ఇంకా చపాతీ. సో చూడండి అంశు కూడా. సో అందరం కూడా చాలా హ్యాపీ అండి. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసేయండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.